టీవీకి అధినేత విజయ్ లోక్ భవన్ కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన గవర్నర్ తో సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తారు. వామపక్షాలు వీసీకే మద్దతు లేఖలతో లోక్ భవన్ కు వెళ్లారు. ఆయన లెటర్స్ ను అందజేసినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజారిటీ ఉందని వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరారు. టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా కాసేపటి క్రితమే అటు సిపిఐ, సిపిఎం, వీసీకే అధికారికంగా ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దినకర్, ఇప్పటికే సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అప్డేట్ ఏంటి? గవర్నర్తో విజయ్ భేటీ కావడం ఇది మూడోసారి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమకు అవకాశం ఇవ్వాలని ఒకసారి, మళ్ళా తర్వాత కాంగ్రెస్ మద్దతు లేఖలతో ఒకసారి కలిసినటువంటి విజయ్ ఈసారి పూర్తి స్థాయి మద్దతు లేఖలతో ఏదైతే వామపక్షాలు, ఆ తర్వాత వీసీకే పార్టీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లేఖలు మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, అలాగే ప్రమాణ స్వీకారం చేస్తాం, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పి గవర్నర్ను కోరడానికి ఆయన కొద్ది నిమిషాల కిందట లోపలికి వెళ్లారు. గవర్నర్ను కలుస్తారు. అయితే 2 సార్లు కలిసినప్పుడు కూడా నిరాశతో వెనక్కి తిరిగినటువంటి విజయ్ ఈసారి మాత్రం విజయ గర్వంతో, విజయ స్వరంతో ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంతలా పొలిటికల్ సినారియో అంతా సెట్ చేసుకుని లోపలికి వెళ్లారు. అయితే గవర్నర్ ఆ లెక్కలను చూసి సాటిస్ఫై అయి కన్విన్స్ అయిన తర్వాత ఆయన లోపలికి నుంచి ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, తర్వాత ప్రమాణ స్వీకారం సంబంధించిన డేట్తోనూ దాంతోపాటు పూర్తి స్థాయి లెక్కలన్నీ కూడా చూసుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళా న్యాయ సలహాలకు పంపిస్తారా, లేకపోతే ఎవరితోనైనా ఒపీనియన్ తీసుకున్న తర్వాత సమాచారం పంపిస్తామని చెప్తారన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. టీవీకే మాత్రం అటు వీసీకే 2 స్థానాలతోనూ, ఈ లెఫ్ట్ పార్టీల 4 స్థానాలతో కూడా మొత్తం 118 స్థానాలు తమ దగ్గర ఉన్నాయి. 118 మంది ఎమ్మెల్యేల బలం తనకుంది. ఇది మెజార్టీకి కావాల్సినటువంటి 118 బలం
కాబట్టి ఈ 118 మందితో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విజయ్ ఆ లేఖలను ఆ తర్వాత మంత్రుల కేబినెట్లో కూర్పు చేసినటువంటి మంత్రుల జాబితాను కూడా ఆయనకి ఇస్తారు. గవర్నర్ వాటిని చూసిన తర్వాత వీరి ఆప్షన్గా ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారనే ఆప్షన్ మొన్న 7వ తారీఖు చేయాలనుకుని ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. అవి సగానికి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అని అడుగుతారు. ఒకవేళ రాజ్భవన్లోనే చేయాలని ఒకవేళ కండిషన్ పెడితే మాత్రం అది గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా యాక్చువల్గా విజయే తన పార్టీ తరఫున చేసుకోవాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం చేయడం అన్నది ఒక ప్రోటోకాల్. ప్రభుత్వ గవర్నర్ ఆఫీస్ నుంచి సిఎస్కి వెళ్తుంది, సిఎస్ నుంచి జిఐడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా గవర్నర్ ఏం చెప్తారు, ఆ తర్వాత ఇచ్చినటువంటి లెక్కల పట్ల సాటిస్ఫై అయిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన రాజ్భవన్ కార్యాలయం నుంచి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారి భేటీ ఎంతసేపు సాగుతుంది, ఆ భేటీలో ఏమేమి అంశాలు జరిగాయి, తర్వాత లేఖలకు సంబంధించి కండిషనల్ సపోర్ట్ అన్నటువంటి ప్రతిదీ గవర్నర్ చదివిన తర్వాతనే విజయ్కి తన ఒపీనియన్ చెప్పే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు 40 నిమిషాల భేటీ జరిగింది, అంతకుముందు వచ్చినప్పుడు 1 గంట పాటు భేటీ జరిగింది. ఇప్పుడు ఎంతసేపు గవర్నర్ విజయ్తో మాట్లాడతారన్నది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. ఆయన సాటిస్ఫై అయ్యే విధంగా, కన్విన్స్ అయ్యే విధంగా ఆ లెక్కలు ఉన్నాయా లేదా అన్నది కూడా అధికారికంగా చూసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి లెక్కలు తనకు చూపించిన తర్వాతనే ఎవరినైనా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానిస్తానని చెప్పి గవర్నర్ మీడియా ముఖంగా చెప్పినటువంటి నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి 2 రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ లెక్కలన్నీ చూస్తారు. 118 ఉన్నాయని ఆయన సాటిస్ఫై కాగానే విజయ్కి తదుపరి కార్యక్రమాలు, ప్రోటోకాల్స్ గురించి కూడా నివేదిక ఆయన గైడ్ చేసే అవకాశం ఉందని మనం భావించాలి. రైట్ దినకర్, అంటే 1 by 1 నేమ్స్ నెంబర్స్ చూస్తారా దినకర్? మొత్తం చెక్ చేస్తారా లిస్ట్ అంతా? ఎట్లా ఉంటుంది ప్రొసీజర్? అంటే మామూలుగా 107 మంది ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి స్టేట్ ఎలక్టరల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వచ్చి జాబితా ఇచ్చి వెళ్ళారు. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఏప్రిల్ 23వ తారీఖున ఎన్నికలు జరిగాయి. మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. మే 4వ తారీఖున వచ్చినటువంటి ఫలితాల్లో ఎవరెవరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు, ఏ స్థానంలో ఎవరు 2 సార్లు పోటీ చేశారు, ఎవరు ఏ స్థానానికి రిజైన్ చేయబోతున్నారు అన్నటువంటి లెక్కలన్నీ కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆయన అర్చనా పట్నాయక్ ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కావాల్సింది పొలిటికల్ లెక్కలు. ఎందుకంటే పార్టీలకు సంబంధించినటువంటి లెక్కలు, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి మెజార్టీ ఫిగర్ ఇవ్వాల్సినటువంటి లెక్కలు తన దగ్గర లేవని ఈ 4 రోజుల పాటు ఆయన డ్రాగన్ చేశారు. ఆ తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనకు అవకాశం ఇవ్వాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి లేఖను కూడా చూపించినా కానీ సాటిస్ఫై కాలేదు ఆయన. సో ఈ రోజు అత్యంత కీలకము. 4 పార్టీలు ఇచ్చినటువంటి లేఖను తీసుకుని వెళ్ళారు. ఆల్రెడీ ఏవైతే ప్రొసీజర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఇచ్చింది మొత్తం ఢిల్లీ నుంచి, తర్వాత స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్స్ కూడా ఆయన కలిసి ఇచ్చినటువంటి నివేదిక ఉంది కనుక, రిపోర్ట్లు ఉన్నాయి కనుక గెలుపు ఉన్నటువంటి ఎమ్మెల్యేల జాబితా అంతా గవర్నర్ దగ్గర ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి ప్రొసీజర్స్ అంటే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి నిబంధనలు మాత్రమే గవర్నర్ విజయ్తో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి గవర్నర్ని కలిసిన తర్వాత వారు చెప్పే సమాచారాన్ని తీసుకెళ్లి తమ మిత్ర పార్టీ తనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో, సిపిఎం పార్టీ కేవలం మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వానికి, పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, కేవలం మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్కండిషనల్గా సిపిఐ పార్టీ అని చెప్పింది, కొన్ని కండిషన్స్తో మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వీసీకే పార్టీ కూడా కాసేపటి కింద మెయిల్ చేసింది గవర్నర్ ఆఫీస్కిను, ఆ తర్వాత టీవీకే ఆఫీస్కి. టీవీకే విజయ్ కూడా వాటిని ప్రింట్అవుట్ తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. వారు కూడా అన్కండిషనల్గా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సో మళ్ళా వారందరినీ వెళ్ళి కలుస్తారు విజయ్. గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ వారందరినీ కూడా ఒక దగ్గరికే చేర్చాలని చెప్పి కూడా వారందరినీ సిపిఎం కార్యాలయానికి రావాల్సిందిగా ఇప్పటికే సమాచారం అందించారు. సో దానికి సంబంధించి కాన్వాయ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. ఆయన గవర్నర్ నుంచి మామూలుగా అయితే బయటకు వెళ్ళినప్పుడు అటు చుట్టూ వేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి. ఆయన టీ నగర్లో ఉన్నటువంటి సిపిఎం కార్యాలయానికి వెళ్తున్నారు కనుక సో దానికి సంబంధించి రోడ్ మ్యాప్ కూడా క్లియర్ చేశారు. వెళ్లేటప్పుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు హోదాలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసే అతిపెద్ద పార్టీ హోదాలో వెళ్లేటువంటి విజయ్కి కాన్వాయ్ కాసేపటి కిందట తక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన గవర్నర్ను కలిసి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సీఎంగా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాన్వాయ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గవర్నర్ రాజ్భవన్కి కాసేపటి కిందట కొన్ని వాహనాలు వచ్చాయి. సో ఆ కాన్వాయ్
సెంట్రిక్గా ఆయన ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రూట్ అంతా క్లియర్ చేశారు. అయితే గవర్నర్తో జరిగే సంభాషణ అత్యంత కీలకం. గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా వచ్చే సమాచారమే కీలకం. ప్రమాణ స్వీకారం డేటు, ప్రమాణ స్వీకార సమయము, ప్రమాణ స్వీకారం వేదిక ఇవన్నీ కూడా కీలకం కాబట్టి అవి రాజ్భవన్ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తుంది గవర్నర్ విజయ్ల భేటీ ముగిసిన తర్వాత. దినకర్, ఒక 2 రోజుల నుంచి టీవీకే, పార్టీకి, అలాగే విజయ్కి ఒక హెక్టిక్ సిచ్యువేషన్ అని చెప్పాలి. అంటే ఏం జరగబోతుంది, గవర్నర్ ఆంక్షలు, ఇవన్నీ కూడా ఒక హెక్టిక్ సిచ్యువేషన్లో పార్టీ అలాగే విజయ్ కూడా గడిపిన సందర్భాలు. ఇప్పుడు విజయ్ అభిమానులందరూ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ కార్యాలయం నుంచి ఒక గుడ్ న్యూస్తో ఆయన బయటకు రాబోతున్నారు అని చెప్పి. అక్కడ పరిసర ప్రాంతాలు అవి ఏ విధంగా ఉన్నాయి? విజయ్ అభిమానులు, టీవీకే అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారా? ఏంటి సిచ్యువేషన్? అంటే రాజ్భవన్, లోక్భవన్ కార్యాలయం చుట్టూ కూడా హై సెక్యూరిటీ విధించారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చినారు. ఆ పార్టీకి ఇక్కడ సంబరాలు చేయాలని ప్రయత్నం చేసినా కానీ పోలీసులందరినీ కూడా వారిని పంపించారు. మార్నింగ్ ధర్నా చేయడానికి వచ్చారు, వారందరినీ అరెస్ట్ చేసి పంపించారు. కానీ కన్యాకుమారి నుంచి ఇక్కడ చెన్నై వరకు కూడా ఉన్నటువంటి టీవీకే కార్యకర్తలు మాత్రం ప్రస్తుతానికి సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. తమ పార్టీ అధినేత, తమ అభిమాన నటుడు హీరో నుంచి సీఎంగా వెళ్తున్నటువంటి సందర్భం కనుక దానికి గత 4 రోజులుగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ పోయాయి. అతనికి దిష్టి తగిలిందేటువంటి ఒక సినిమాటిక్ ఎగ్జైట్మెంట్తో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు ఎక్కువగా యువత 18 సంవత్సరాల నుంచి ఆయన సినిమాల పట్ల చాలా చాలా ఎగ్జైట్ అయ్యి దాన్ని ఒక దేవుళ్లాగా కీర్తించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇండోర్ స్టేడియంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడికి తక్కువ మంది సంఖ్యలో వచ్చేలాగా చూస్తారు. ఇవన్నీ కూడా గవర్నర్ కార్యాలయం నుంచి ఒక కీలక ప్రకటన, అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతం అయితే గవర్నర్ విజయ్ల మధ్య భేటీ కొనసాగుతుంది. టీవీకే పార్టీ తరపు నుంచి ఒక 6 మంది కీలక నేతలు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత గవర్నర్ చేసే ప్రకటనే అత్యంత కీలకం. ఏం జరగబోతుంది అన్నది మరొక గంటలో స్పష్టంగా రాబోతుంది. ఓవర్ టు యు స్వాతి. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.